రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఫ్లైట్ యాక్సిడెంట్లోని సంచలనమైన వీడియో బయటికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోని ముఖ్యంగా క్రాష్ అవ్వడానికి ఒక్క నిమిషం సందర్భంలోని అసలు ఏం జరిగింది ఏంటి అన్న దానిపైన పూర్తి సీసీటీవీ ఫుటేజ్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ నుంచి రికార్డ్ అవడం కూడా జరిగింది. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అయితే ప్రమాదం వీడియో పెట్రోల్ బంక్ నుంచి మొత్తం కూడా అసలు ఎలా జరిగింది ఏంటి ఏ టైంకి జరిగింది అన్నది క్లియర్గా రికార్డ్ అవ్వడం జరిగింది. సరిగ్గా ఉదయం 8:46 గంటలకు విమానం క్రాష్ అయినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఒక్కసారిగా దాని నుంచి భారీ మంటలు ఎగిసిపడడం, భారీ పేలుడు రావడంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా భయభ్రాంతులకి గురయ్యారు. అయితే మనం ఒక్కసారి కనుక చూసుకున్నట్లయితే రన్వేకు కొంచెం ముందు విమానం కూలినట్టు కూడా తెలుస్తోంది. రాడార్ నుంచి సరిగ్గా 8:45 నిమిషాలకి స్టార్ట్ అయిన ఫ్లైట్ 8:46 క్రాష్ అవ్వడం కూడా జరిగింది. అంటే కేవలం నిమిషం వ్యవధిలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి టైంతో సహా వీడియో మనం స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ పైన కేవలం 8:46 గంటలకి స్టార్ట్ 8:45 నిమిషాలకి స్టార్ట్ అయితే 46 నిమిషాలకే క్రాష్ అవ్వడం జరిగింది. అయితే ఒక్కసారిగా భారీ మంటలు రావడంతో ఈ ఒక్కసారిగా పేలడంతో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకి గురయ్యారు. అయితే ఇందులో ఉన్న మనకి పైలట్ 2 సార్లు ల్యాండింగ్కి ప్రయత్నించి విఫలమైనట్టు కూడా మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తోంది. రెండోసారి ల్యాండింగ్ టైంలో ఈ విమానం కూలిపోయినట్లు కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. అయితే ఫ్లైట్లోని సుమిత్ కపూర్, కో పైలట్ సాంబవి ఫాదక్ ఇందులో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి ప్రధాన కారణం ఏంటి? ముఖ్యంగా అంత తెల్లవారుజామున మంచు టైం అంటే మంచు పడడం వల్ల ఏమైనా కనిపించలేదా, లేకపోతే ముందుగా టేక్ ఆఫ్ చేసినప్పుడే ఏమైనా లూప్ హోల్స్ ఏమైనా ఉన్నాయా ఫ్లైట్లోని, ఎటువంటి అసలు లూప్ హోల్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి చూసుకోకపోవడం వల్ల ఈ క్రాష్ అనేది జరిగిందా అని దానిపై కూడా ప్రజెంట్ దర్యాప్తు జరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది. కేవలం నిమిషం వ్యవధిలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం అన్నది నిజంగా మనం చూస్తున్నట్లయితే పాపం అన్నట్టే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా ఈ విజువల్స్ అన్నీ కూడా ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ నుంచి సీసీటీవీ ఫుటేజ్లోనే రికార్డ్ అయినట్టు కూడా కనిపిస్తోంది. మరి దీనికి ప్రధానమైన కారణం ఏంటి? కేవలం నిమిషంలోనే ల్యాండింగ్కి పైలట్ ఎందుకంత అవస్థపడ్డారు? 2 సార్లు ల్యాండ్ చేద్దామని చెప్పి విఫలమైనట్టు కూడా తెలుస్తుంది. ఒక్కసారి ల్యాండ్ చేయడానికి ట్రై చేయగా విఫలమయ్యి మరో రెండోసారి ల్యాండ్ చేయడానికి ట్రై చేయగా ఒక్కసారిగా క్రాష్ అయినట్టు కనిపిస్తుంది. దీనికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా కూడా చూడొచ్చు. అయితే ఫ్లైట్లోని ఇటు సుమిత్ కపూర్, కో పైలట్ సాంబవి ఫాదక్ ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇంకా మరికొంతమంది కూడా ఇక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. మరి అయితే దీనికి ముఖ్యంగా ఫ్లైట్ మనకి క్రాష్ అవ్వడంలోని ప్రధాన కారణం ఏంటి? ఇటు మంచు దాని కారణంగా ఇటు మనకి క్రాష్ అవ్వడం జరిగిందా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్న పూర్తి వివరాలు తెలుసుకుందాం. రామ్దాస్ ఉన్నారు ఫోన్ ఇన్లో. రైట్ రామ్దాస్, చెప్పండి. ప్రెసెంట్ మనం ఈ క్రాష్ కేవలం నిమిషం వ్యవధిలోనే ఇక్కడ మనకి జరిగినట్టు మనకి ఆపోజిట్లో ఉన్న పెట్రోల్ బంక్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఆ సీసీటీవీ ఫుటేజ్ ఈరోజు బయటకు రావడం జరిగింది. సో ముఖ్యంగా దీనికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటారు? అప్రోచ్ అని చెప్తున్నారు. 8:46 ఎగ్జాక్ట్లీ క్రాష్ అయింది. మనకు ఆ దృశ్యాలు మనకు సీసీటీవీలో కనిపిస్తున్నాయి ఫుటేజ్ లో. 8:46 ఎగ్జాక్ట్లీ 8:59 to 8:45 to 8:46 మధ్యలో జరిగింది అది. సో కెప్టెన్ మిస్ అప్రోచ్ అంటూ విఎస్ఆర్ ఏవియేషన్ డైరెక్టర్ వికే సింగ్ అయితే చెప్తున్న పరిస్థితి. అట్ ద సేమ్ టైం విజిబిలిటీ కూడా తక్కువగా ఉంది. ఆ ప్రాంతంలో బారామతి ఎయిర్పోర్ట్ ప్రాంతంలో వాతావరణం కూడా అనుకూలంగా లేదు, ప్రతికూల వాతావరణం ఉంది. విజిబిలిటీ కారణంగా కొంచెం పొగమంచు కూడా ఉంది, అది కూడా ఒక కారణంగా చెప్తున్నారు. బట్ 2 times అటెంప్ట్ చేశారు ల్యాండింగ్ కి. సెకండ్ టైం ఈ క్రాష్ జరిగినట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా విఎస్ఆర్ ఏవియేషన్ చెప్తున్న దాన్ని బట్టి పైలట్ కెప్టెన్ సుమిత్ కపూర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి అపారమైన అనుభవం ఉంది. దాదాపు 16,000 గంటల ఎక్స్పీరియన్స్ ఉంది. ఈయన జెట్ ఎయిర్వేస్ లో పనిచేశారు, సహారాలో పనిచేశారు, చాలా సీనియర్ గా చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ విఎస్ఆర్ దీంట్లో ఆయన పైలట్ గా చేరారు. ఇది 16 సంవత్సరాల కిందటి ఫ్లైట్ ఇది వాస్తవానికి, ఈ లియర్ జెట్ 45 అనేది. సో అలాగే మరో కో పైలట్ శాంభవి కూడా, ఆమె కూడా 15 గంటల ఎక్స్పీరియన్స్, 1500 గంటల ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఇద్దరు కూడా మంచి వెల్ ట్రైన్డ్ పైలట్సే. సో ఇక్కడ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటుంది ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ ఎలాంటి సాంకేతిక కారణం లేదు. ఈ లియర్ జెట్ 45 బాంబార్డియర్ ఏదైతే ఉందో ఇది చాలా ఫిట్ గా ఉంది. ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ పరీక్షలు కూడా జరుగుతున్నాయి, అంత బాగానే ఉందంటూ క్లెయిమ్ చేసుకుంటున్నారు వికే సింగ్ ఎవరైతే
ఉన్నారు డైరెక్టర్ విఎస్ఆర్ ఏవియేషన్. బట్ అక్కడ ఈ గతంలో చాలా విమర్శలు ఉన్నాయి. 2023లో ఒకసారి ముంబై ఎయిర్పోర్ట్ లో ప్రమాదానికి గురైంది ఇదే లియర్ 45. అప్పుడు కూడా సేమ్ 2 ముక్కలైంది, తునాతునకలైంది, 2 గాయపడ్డారు తీవ్రంగా. మళ్ళీ ఇప్పుడు 2026లో ఏకంగా 5 చనిపోయారు. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తో సహా మొత్తం 5 ఈ దుర్ఘటనలో మరణించిన సంగతి. దశాబ్ద కాలంగా ఈ లియర్ 45 ఏదైతే ఉందో ఇది 4 ప్రమాదాలకు గురైందన్నట్టుగా ఇప్పటివరకు అయితే సమాచారం ఉంది. కానీ విఎస్ఆర్ ఏవియేషన్ చెప్తుంది ఏంటంటే ఈ లియర్ 45 బాంబార్డియర్ ఏదైతే ఉందో ఇది ప్రపంచవ్యాప్తంగా దీని ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. సాంకేతిక కారణాలు, విమాన సంబంధించిన నిర్వహణ లోపం ఎక్కడ లేదు. ఇది కేవలం పైలట్ తప్పిదంగానే వాళ్ళు పోర్ట్రేట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో వాటెవర్ అక్కడ విజిబిలిటీ సరిగ్గా లేదంటూ చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా పూణే, బారామతి ఏరియాలో వాతావరణం ప్రతికూలంగా ఉంది. విమానం దిగడానికి అక్కడ రెండోసారి అప్రోచ్ అయినప్పుడు ఇది జరిగిందని చెప్తున్నారు. సరిగ్గా ఎయిర్పోర్ట్ రన్వేకి దిగువన ఆనుకున్నటువంటి ప్రాంతంలో ఇది కుప్పకూలిపోయింది. కుప్పకూలిపోయినప్పుడు భారీ శబ్దాలతో ఒక భీకరమైనటువంటి పేలుడు సంభవించింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ మనం చూడొచ్చు, ఎంత భారీ శబ్దమో పేలుడు. సో దీని దాటికి అక్కడే ముక్కలైంది, తునాతునకలైన పరిస్థితి. అండ్ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతదేహాన్ని కూడా కనిపెట్టలేని పరిస్థితి. కేవలం ఆయన చేతుకున్న వాచ్ కారణంగానే ఇది ఆయన వాచ్, ఇది ఆయన మృతదేహం అంటూ కనిపెట్టాల్సిన పరిస్థితి. అక్కడికే శరీర భాగాలన్నీ కూడా తునాతునకలయ్యాయి. హెలికాప్టర్ కూడా 4 ముక్కలైంది. దాని రెక్క ఓవైపు విసిరివేయబడింది, ఇంజన్ ఓవైపు విసిరివేయబడింది. పూర్తిగా డెబ్రిస్ ఏవైతే ఉన్నాయో శిథిలాలు పూర్తిగా కొన్ని 100 మీటర్ల దూరంలో విసిరివేయబడ్డ పరిస్థితి. వాటన్నిటిని కూడా ఇప్పుడు సేకరిస్తున్నారు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIB ఏదైతే ఉందో అది కూడా పూర్తి స్థాయి దర్యాప్తు అయితే ప్రస్తుతం కొనసాగిస్తుంది. అండ్ విఎస్ఆర్ ఏవియేషన్ సంబంధించిన ప్రతినిధులంతా కూడా ప్రస్తుతం ఇంట్రాగేషన్ లో వాళ్ళంతా కూడా ఇంట్రాగేట్ అవుతున్నారు. వీళ్ళందరినీ కూడా DGCA డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రస్తుతం తక్షణ నివేదిక ఇవ్వమంటూ ఆదేశించిన నేపథ్యంలో సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఇచ్చినటువంటి ఆదేశాలతో ప్రస్తుతం సీరియస్ గానైతే ఇంట్రాగేషన్ అయితే కొనసాగుతుంది. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్థాయి ఇప్పుడు బ్లాక్ బాక్స్ లో నిక్షిప్తమై ఉంటుంది. డెఫినెట్ గా అది ఇంకా కంప్లీట్ గా దాన్ని క్రోడీకరించిన తర్వాత ఏంటనే విషయం బయటపడే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఇట్స్ అన్ ఆపరేషనల్ ప్రోబ్ ఇనిషియేటెడ్ బై మహారాష్ట్ర గవర్నమెంట్ ఆల్సో. ఇది ఓవరాల్ గా ప్రస్తుతం దీనికి సంబంధించి సీరియస్ గానే ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. సో ఈ పైలట్ ఎవరైతే ఉన్నారో బోత్ ఆర్ ఫ్రమ్ ఢిల్లీ నుంచి ఉన్నారు. మంచి వెల్ ట్రైన్డ్, వెల్ ఎక్స్పీరియన్స్డ్ పైలట్ గా చెప్తున్నారు. ఇక్కడ సాంకేతిక కారణాలు కానీ ఎలాంటి విమాన విషయానికి సంబంధించి ఎట్లాంటి తప్పిదం లేదంటూ ఆ సంస్థ విఎస్ఆర్ ఏవియేషన్ క్లెయిమ్ చేసుకుంటుంది. ఓవరాల్ గా ఇది మానవ తప్పిదంగానే వాళ్ళంతా కూడా పోర్ట్రేట్ చేస్తున్నారు. ఇంకా చూడాలి మరి దర్యాప్తులో ఎట్లాంటి అంశాలు బయటపడే అవకాశం ఉంది. నిజంగా వాతావరణ ప్రతికూల పరిస్థితులు లేదా పైలట్ల తప్పిదమే కారణమా, లేదా ఆ విమాన నిర్వహణలో ఏదైనా లోపం ఉందా, ఇంకేంటనేది పూర్తి స్థాయి దర్యాప్తులో బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా అజిత్ పవార్ మృతి అనేది ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక తీరని లోటు అని చెప్పాలి. ఆ రాష్ట్ర రాజకీయాల్లో చాలా క్రియాశీలకంగా వ్యవహరించే నేత. ప్రభుత్వాల ఏర్పాట్లు అలాగే ప్రభుత్వాల మనుగడకు సంబంధించి కూడా ఆయన గత దశాబ్దాల కాలంగా చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఇది బీజేపీ ప్రభుత్వంలో, 2 గవర్నమెంట్లో కూడా ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇది సుదీర్ఘ కాలం పాటు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. చాలా యాక్టివ్ గా ఉంటారు, చాలా క్రియాశీలకంగా ఉంటారు, కార్యకర్తలు అందుబాటులో ఉంటారు. కార్యకర్తలతో ఆయన ప్రేమగా అజిత్ దాదా అని పిలుస్తుంటారు. అట్లాంటి వ్యక్తి మృతి అయితే ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు. ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళంతా కూడా సంతాపాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు అమిత్ షా కూడా ఫడ్నవీస్ తో మాట్లాడారు. ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. వెంటనే దానికి సంబంధించిన సమగ్ర దర్యాప్తు కూడా జరపాలంటే ఆయన కూడా కోరారు. మోదీ కూడా దానికి సంబంధించిన రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు తనకు అందించాలని కోరిన పరిస్థితి. సో మొత్తం మీద ఈ సేమ్ మోడల్, సేమ్ ఆపరేటర్ సంబంధించినటువంటి ఫ్లైట్లు గతంలో కూడా చాలా సార్లు ప్రమాదానికి గురయ్యాయి. దీనికి సంబంధించి కూడా ప్రశ్నలు అడిగినప్పుడు డైరెక్టర్ VK సింగ్ దాటవేసే ధోరణిలో మాట్లాడారు. బట్ వాళ్ళ తప్పిదం ఏం లేదంటూ చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ మరి ఇప్పుడు విఎస్ఆర్ ఏవియేషన్ సంబంధించినటువంటి ఈ బాంబార్డియర్ ఎయిర్ క్రాష్ సంబంధించినటువంటి ఇంకా ఎట్లాంటి అంశాలు బయటపడతాయి, నివేదికలో ఎలాంటి అంశాలు పొందుపరుస్తారని మాత్రం ఆసక్తికరంగా మారింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో దీన్ని బట్టి అప్పుడు ఫ్లైట్ క్రాష్ జరిగినప్పుడు ఎంత భీకరమైనటువంటి శబ్దాలు వచ్చి పూర్తిగా ఫ్లైట్ ఒక భారీ శబ్దంతో పేలిపోయింది, తునాతునకలైంది, ముక్కలైంది అనే అంశాలు కూడా మనకు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రామ్దాస్. రైట్, అయితే ఇటు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదానికి సంబంధించి మరిన్ని విషయాలు ఇటు వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రమాదం జరిగిన తరువాత 4-5 పేలుడు శబ్దాలు వినిపించాయని కూడా అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు కళ్ళద్దాలు వాచి చూసే ప్రమాదానికి ఎవరు గురయ్యారు, లోపల ఎవరు ఉన్నారు అన్నది మేము గుర్తించాము అని చెప్పి స్థానికులు చెప్తున్న సిచ్యువేషన్ ఇక్కడ.
అయితే వాళ్ళ కళ్ళ ముందు ఈ ప్రమాదం జరిగింది. అయితే విమానం ఉన్నట్టుండి ఒక్కసారిగా కింద పడి 4-5 శబ్దాలు రావడంతో మేము ఒక్కసారిగా మొత్తం కూడా ఉలిక్కిపడి దగ్గరికి వెళ్ళి చూసామని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఒక్కసారిగా విమానం 2 భాగాలుగా విడిపోయి లోపలున్న మనుషులు కూడా ఎగిరి పడ్డారు అని చెప్పి కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తూ ఉన్నారు. మరి కాపాడడానికి లోపలికి మేము వెళ్ళాము, అప్పటికే జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోయింది, ఎవరిని కూడా కాపాడలేని పరిస్థితి, అప్పటికే కష్టపడి 2 బాడీలను బయటకు తీసుకొచ్చాము అని చెప్పైతే ప్రత్యక్ష సాక్షులు చెప్తూ ఉన్నారు. మరి ఇందులో లోపల ఉన్నది ఎవరు ఏంటి, ఎందుకంటే ఫ్లైట్ అంత ఘోరంగా క్రాష్ అయ్యేసరికి అంత ఘోరంగా 2 ముక్కలు అయ్యేసరికి లోపల ఉన్నది ఎవరు ఏంటి అన్నది గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు పెట్టుకున్న వాచెస్ అండ్ వాళ్ళు ధరించిన కళ్ళజోడులు ఆధారంగా ఎవరు చనిపోయారు, ఎవరు ఈ ఫ్లైట్లో ఉన్నారు అన్నది గుర్తించాము అని అయితే ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తూ ఉన్నారు. మరి అయితే ఇప్పుడు ఈ ఘటన పైన డీజీసీఏ అధికారులు కూడా స్పందించారు. ఇది టేబుల్ టాప్ రన్వే అని కూడా చెప్తూ ఉన్నారు. ఇటు విమానం ల్యాండింగ్ అయ్యేందుకు ప్రయత్నిస్తుండగా రన్వే స్టార్టింగ్ పాయింట్లో ఇది కుప్పకూలింది అని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇటు అజిత్ పవార్ తన రాజకీయ జీవితంలో 8 సార్లు బారామతి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ఇదే ప్రాంతంలో విమాన ప్రమాదంలో ఆయన కన్నుమూయడం ఇటు నియోజక ప్రజలందరికీ శోకసంద్రంలో నెట్టేసినట్టు కూడా తెలుస్తోంది. ఇటు అజిత్ను కడసారి చూసేందుకు మృతదేహాన్ని తరలించిన హాస్పిటల్కి అభిమానులు, పార్టీ కార్యకర్తలు కూడా ఇవాళ చాలా మంది ఆయన పార్థివ దేహాన్ని చూడడానికి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి అయితే అక్కడ ప్రత్యక్ష సాక్షులు మేము కాపాడడానికి వెళ్ళినా కూడా కాపాడలేని పరిస్థితి, 2 బాడీలను అయితే మేము బయటికి తీసుకొని రాగలిగాం, కానీ రిమైనింగ్ అసలు ఏం జరిగింది ఏంటి అనేది మాకు కూడా ఒక క్షణం అర్థం కాలేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పార్టీ నేతలు అందరూ కూడా మొత్తం కూడా పరామర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ట్విట్టర్స్లోనే అన్నిట్లో కూడా ఇటు పార్టీలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి, ఇటు పార్టీకి తీరని లోటు అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఇటు మానవ తప్పిదం వల్లనే ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఈ ఫ్లైట్ నడుస్తుంది, ఇందులో ఉన్న పైలట్స్కి కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. మరి ఎందుకు ఈ విధంగా జరిగింది, ఇది మానవ తప్పిదమే, అంతేగాని అక్కడ మంచు కానీ లేకపోతే అంత తెల్లవారుజామున వెళ్ళడం వల్ల మంచు వల్ల ల్యాండింగ్ సమస్య రావడం కానీ అటువంటి ఇష్యూ కూడా ఏమీ లేదు అని కూడా చెప్తూ ఉన్నారు కరాఖండిగా. మరి ఇక్కడ మానవ తప్పిదమా, పైలట్స్ ఏమైనా కంట్రోల్ చేసుకోలేకపోయారా, లేకపోతే ఆ పరిస్థితులను ముఖ్యంగా ఆ నిమిషంలోని ఏం జరిగి ఉండొచ్చు అని చెప్పి దాని మీద ఒక నివేదిక ఇవ్వాల్సిందిగా కూడా ఇవాళ అడుగుతున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం.